ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురై నిద్రలు పట్టకుండా రోగాలు పారినవై గుండె నొప్పులతో జబ్బులతోటి బిక్కు బిక్కుమనుకుంటూ భయోత్పాతంతో బతుకుతున్నారు. కారణం ప్రభుత్వాల నుంచి వస్తున్న ప్రకటనలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు చేస్తున్న వరుస ప్రకటనలు. ముందేమో సుందరీకరణ అన్నారు. 10 రోజుల క్రితమే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇతర బృందాలతో మాట్లాడినప్పుడు సుందరీకరణ అన్నారు. ఈరోజు సుందరీకరణ మా కాన్సెప్ట్ కాదు, పునరుజ్జీవం అంటే రిజువనేషన్ ఆఫ్ రివర్, మూసీ రివర్ అని అంటున్నారు. మీ పునరుజ్జీవమైన సుందరీకరణ అయినా ఈరోజు ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ఈ ప్రక్షాళన దేనికోసం? ప్రజల్ని భయాందోళన గురి చేసి, వాళ్ళని చెల్లాచెదురు చేసి, వాళ్ళకి పిల్లలకు చదువులు లేకుండా చేసి, వాళ్ళకి ఇళ్ళు లేకుండా, గూడు లేకుండా చేసి, గూడు చెదిరితే పక్షులైన విలువెల్లాడితే, మరి ఇట్లా ఇంతమంది నివాస హక్కుల్ని హరించి వాళ్ళ ఇళ్ళు కూర్చి వాళ్ళ గూళ్ళు చెదరగొట్టి వాళ్ళకు అభివృద్ధి చేస్తున్నామంటే ఇది ఎవరి కోసం జరిగే అభివృద్ధి, ఎందుకోసం జరిగే అభివృద్ధి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం కోరుతున్నాం. మేము స్పష్టంగా 97 నుంచి నందనవనం సుందరీకరణ ప్రాజెక్టు నుంచి కూడా ఆ ప్రజలతో మేము పనిచేస్తున్నాం. ఇంకా ముందు నుంచి కూడా పనిచేస్తున్నాం. వాళ్ళకి పట్టాల కోసం పోరాడాం. ఈరోజు మేమేమంటున్నామంటే సుందరీకరణ పేరుతో 11,000 కోట్లు పోసారు. ఆ మూసి కంపులు కొట్టుకపోయినాయి ఆ వేలు. కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కొంతమందికి మాత్రమే ఆల్టర్నేటివ్ హౌసింగ్ అయింది. అది చాలా నెగ్లిజిబుల్, అంటే తీసి పడేసేంత లెక్క. కానీ ఈరోజు 8,000 ఇళ్ళు ఉన్నాయి, 15,000 ఇళ్ళని మేము తీసి పెట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎట్లున్నాయి? 8వ అంతస్తు 9వ అంతస్తు ఖాళీ ఉన్నాయి. అక్కడికి ముసలోళ్ళు, వికలాంగులు వీళ్ళందరినీ పొమ్మంటున్నారు. అక్కడ లిఫ్ట్లలో సామాన్లు తీసుకెళ్ళొద్దు. వీళ్ళు ఏ విధంగా తమ బతుకులు అక్కడ అంటే షిఫ్ట్ అయ్యే వాళ్ళని సామాన్ కూడా తీసుకెళ్ళి అట్లా. అంతకన్నా మించి వాళ్ళ నగరంలో 300కి మించి ఇళ్ళు లేవు. మీరు చెంచలు కూడా పోతే 140 ఉన్నాయి. అట్లా ఎక్కడ పోయినా కూడా ఇళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మరి హైదరాబాద్లో 300-400 లోపల ఇళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని కీసరా, ఘటకేశ్వర్ పంపిస్తామంటున్నారు. అక్కడ పోతే వాళ్ళ బతుకు తెరువు ఉండదు, వాళ్ళ పిల్లల చదువు ఉండదు. అదేమంటే పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు, ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూప్స్ రుణాలు ఇస్తామంటున్నారు. డ్వాక్రా రుణాలు కొన్ని ప్రకటించి కొంతమందిని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేస్తే సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఇవాళ అక్కడ ఉన్న కుటుంబాలు, ఒక్క కుటుంబం ఒక ఇల్లు ఉంటే అందులో వాళ్ళకి 3-4 పిల్లలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళే వాళ్ళు కూడా అక్కడే కాపురాలు పెట్టుకున్నారు ఒక్కొక్క రూమ్లో. వాళ్ళందరి జీవితానికి సంబంధించిన అంశంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి అనేది వాళ్ళ బతుకుని నాశనం చేసేదిగా ఉండొద్దు. ఇప్పుడు ఇదైతే రిజర్వేషన్ అనేది మాట్లాడుతున్నారు. మేము మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో ప్రొఫెసర్ అరగోపాలు, శాంతా సిన్హా బ్రదర్, వర్గీస్ ఛత్రి లాంటి సంస్థల తరఫున చర్చలు చేశాం. ఆ చర్చల్లో మేము స్పష్టంగా వాళ్ళకి చెప్పాం. వాళ్ళు మాకు ఇప్పటివరకు నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదు. మూసీ ప్రక్షాళనకు సంబంధించిన, పునరుజ్జీవానికి సంబంధించిన ప్రణాళికని, డిపిఆర్ని ప్రకటించలేదు. మేము డిమాండ్ చేస్తుంది అంటే ముందు దాని ప్రణాళికని ప్రజల ముందు ఉంచండి, అది వాళ్ళకి అర్థం చేయించండి, వాళ్ళతో చర్చించండి. వాళ్ళు నిజంగానే ఈ మురికిలో బ్రతకడం ఎందుకు, ఈ వరదలు వస్తే కొట్టుకుపోయే బతుకులు మాకెందుకు అని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడితే అప్పుడు వాళ్ళని పంపండి. కానీ ఉన్న గూడు వెళ్ళిపోయి ఇవాళ నిన్న జరిగిన కొన్ని 36 ఇళ్ళని చూస్తే ఇక్కడ నుంచి వీళ్ళు కదిలారు, ఇల్లు కూల్చేశారు. అక్కడికి పోతే అక్కడ వాళ్ళకి ఇళ్ళు లేవు. అక్కడికి పోతే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అంటే కొంతమంది ఏమో మాకు అలాట్ చేశారు, మీరు ఎట్లా వస్తారని వీళ్ళ మీద దాడి చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి సామాన్ డీసీఎంలలో వేసుకపోతే అక్కడ వాళ్ళు సామాన్లు కూడా పెట్టనివ్వని స్థితి. అట్లా గందరగోళం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. 15 టీఎంసీ గోదావరి జలాలు తీసుకొచ్చి పోస్తామంటున్నారు. కాళేశ్వరం దగ్గర వృధా జలాలుగా ఉన్నాయి, తీసుకొచ్చి ఆ మంచినీళ్ళు, తీయని తాగే నీళ్ళని తీసుకొచ్చి మూసిలో పోస్తామంటున్నారు. 1 టీఎంసీ నీళ్లు తేవడానికి 80 కోట్లు ఖర్చు అవుతాయి. 15 టీఎంసీ నీళ్లు గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి ఇక్కడ మూసీ నదిలో పోస్తామంటున్నారు. ఇప్పటికీ సివరేజ్ కనెక్షన్స్ అట్లే ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అందులో ఉన్నాయి, కెమికల్ డ్రైనేజ్లు ఉన్నాయి, కెమికల్ పొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మూసీలో పారుతుండగా 15 టీఎంసీ గోదావరి జలాలు తీసుకొచ్చి పోస్తున్నామని చెప్తున్నారు, పొయ్యబోతున్నామని చెప్తున్నారు. దేనికోసం? వాటి ఉపయోగం ఏంటి? కనీసం వాడకానికి కూడా పనికిరాని నీళ్లు.
అవుట్స్కట్స్కి పోతే వ్యవసాయంకి ఏమైనా పనికొస్తాయేమో కానీ ఈ ఈ నగరాల్లో ఏమీ పనికిరావు. ఇవాళ మూసీ అంటే ఈ బస్తీలో ఉన్నది మూసీలు కాదండి. ఇవాళ అటు నానక్రామ్ కూడా మూసీ ఎక్కడ దామగుండం అడవుల్లో ప్రారంభం అవుతుంది. ఇవాళ ఆ అడవులే తీసేస్తున్నారు. 12 లక్షల చెట్లు కొట్టేసి మూసీ స్టార్టింగ్ పాయింట్ని ఎత్తేస్తున్నప్పుడు ఈ మూసీ ప్రక్షాళన దేనికోసం? నీకు మూసే బారోదు రేపు పొద్దున దామగుండం ప్రాజెక్ట్ వస్తే. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మూసీ నది ఉంటుందా లేదా అది ముందు చెప్పండి, ప్రక్షాళన సంగతి తర్వాత. రాడార్ ప్రాజెక్ట్ వస్తే మూసీ ఉండదు, ఈసా ఉండదు, కాగ్నా ఉండదు, 3 నదులు ఎగిరిపోతాయి. కాబట్టి చెట్లు కొట్టేసి నదులు లేకుండా నది మూల ప్రాంతాలని డిస్టర్బ్ చేసి ఇక్కడ నది వాడుతుంది ప్రక్షాళన చేస్తామంటున్నారు. 15 టీఎంసీలు తెచ్చి పోస్తామంటున్నారు. అందులో నీళ్లు పోస్తే అవి వృధా. అందుకని ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. సివరేజ్ కనెక్షన్స్ తీసేయాలి. దానికి ఆల్టర్నేటివ్ ఉందా? మన దగ్గర ఏమైనా సివరేజ్ ఆల్టర్నేటివ్ ఉంటే ఎందుకు వచ్చి మూసీలో సివరేజ్ కనెక్షన్స్ ఇచ్చారు? ఈ దాని మీద ప్లాను లేదు, పథకం లేదు. ఊరికే ప్రక్షాళన 1,00,000 కోట్లు అంటారు. ప్రతిపక్షం దాన్ని ఏదో చర్చ చేస్తుంది. అది కాదు. పేద ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించండి. వాళ్ళు కోరుకునే ఆల్టర్నేటివ్ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతోటి మూసీ నది పక్కనున్న వేలాది మంది పేదలిల్లు తొలగించే ప్రయత్నం చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేయడానికి పేదలిల్లు తొలగించాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పేదలిల్లు ఎందుకు తొలగిస్తున్నారంటే ఇది మూసీని సుందరీకరించడం, మూసీ పక్కన ఉన్నటువంటి స్థలాల్ని సేకరించడం, ఆ స్థలాలన్నింటినీ వివిధ టూరిస్ట్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈరోజు సుందరీకరణ పేరుతో పేదలిళ్లను తొలగించే ఏ చర్యను కూడా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ అంగీకరించదు. ఇది ఏకపక్షంగా ప్రభుత్వం నడుపుతున్న చర్య. ఇది పేదల వ్యతిరేకమైంది. అందుకనే బస్తీ ప్రజలతోటి, రాజకీయ పార్టీలతోటి చర్చించి విస్తృతంగా చర్చలు జరిపి వాళ్ళ అంగీకారంతో ముందుకు పోవాలి తప్ప ఈ రకంగా ప్రభుత్వం వన్ సైడెడ్కి వెళ్తే మాత్రం దీన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.5 లక్షల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మూసీని సుందరీకరిస్తామన్నటువంటి పేరుతో ముందుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అది వాస్తవం కాదు. అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదనేది. ఈరోజు 15,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ మేము ఆల్టర్నేటివ్లో ఇస్తామన్నటువంటి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం అది వాస్తవం కాదు. అంతేకాదు, ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వటమే కాదు, ఆ డబుల్ బెడ్రూమ్ ఆ ప్రాంతంలోనే ఎందుకు నిర్మించి ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలన అందిస్తామని ప్రజల కోసం ఒక మార్పును ఆహ్వానించినటువంటి తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే అనతి కాలంలోనే 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల హక్కులని, నివాస హక్కులని కూల్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అంతే, ఒక ఆల్టర్నేటివ్ ఒక డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో వాళ్ళకి 30-40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటమే కాదు, రోజువారీ వాళ్ళ లైవ్లీవుడ్ సమస్య ఏంటి, వాళ్ళ పిల్లల సమస్య ఏంటి, వాళ్ళ పిల్లల స్కూల్ సమస్య ఏంటి అనేటువంటి విషయాలు కూడా ప్రభుత్వాలు ఆలోచించాలనే విషయాన్ని చెప్తా ఉన్నాం. మూసీ నది ప్రక్షాళన కాదు, దీని వెనకాల మల్టీ కార్పొరేటు అంశాలు కూడా ఉన్నాయి. అన్నింటికి తలగినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు పేదల ఇళ్లు కూల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ పేరుతో బాగా బడాబాబులు వేల ఎకరాలని ఈరోజు కబ్జాలు చేసుకున్నటువంటి బడాబాబులు కూల్చేయడం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ 50 గజాలు, 40 గజాలు, 30 గజాలలో దశాబ్దాల తరబడి ఉంటున్నటువంటి మూసీ ప్రక్షాళన పేరుతో వాళ్ళని ఖాళీ చేయించడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ నువ్వు నిజాయితీగా వాళ్ళు మురికిలోనే మునగాల, మురికిలోనే ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ కనపడతా ఉన్నాయి. నిజంగా నీకు ఆ నిజాయితీ ఉంటే అక్కడే వాళ్ళకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ ఆ ప్లేస్లో నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ లైవ్లీ రోజువారీ వాళ్ళ జీవనోపాధిని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది మేము చెప్పదలుచుకున్నాం.